కుటుంబ బంధాలలో నిర్లక్ష్యము కుటుంబాలు బంధాలు పతనమైపోవడానికి కారణం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏలి. ఆయన యాజకుడు, చెప్పాలంటే ఆయన సీనియర్ పాస్టర్. ఇతను చాలా బిజీ లైఫ్ లో తన పిల్లలు ఎలా పెరుగుతున్నారో, తన పిల్లలు ఏం చేస్తున్నారో ఏమీ గమనించుకోవట్లేదు. మరి తన కుమారులంట మందిరానికి వచ్చే ఆడపిల్లలు అసభ్యకరంగా మరి వారిని అవమానపరుస్తున్నారంట. ఇది మొత్తం చర్చి అందరికీ తెలిసింది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఇతనికి అర్థమవుతుంది, నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాను నా పిల్లల విషయంలో అని. దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలలో మనం చాలా నా పిల్లలు బాగానే ఉంటారులే, నా భార్య ఏముందిలే, పెద్ద పట్టించుకోకుండా పర్లేదులే, నా భర్తే కదా చదువుకుంటారులే, ఇలాగ కొంత నిర్లక్ష్యం అనేది దేవుని బిడ్డలారా పెరిగిపోతా వస్తుంది. తీసుకోవలసిన జాగ్రత్త, నీ భర్త పట్ల కేర్, నీ భార్య పట్ల ఉండాల్సినటువంటి జ్ఞానం, నీ పిల్లల పట్ల కలిగి ఉండవలసినటువంటి మెలకువ నీలో లేకపోవడాన్ని బట్టి ఈరోజు నీ భర్త ప్రేమను నువ్వు దూరపరుచుకుంటున్నావు. నీ భార్య గౌరవాన్ని, ఆమె యొక్క సహకారాన్ని నువ్వు దూరపరుచుకుంటున్నావు. నీ బిడ్డల జీవితం యొక్క భవిష్యత్తుని నువ్వే పాడు చేస్తున్నావు. ఈరోజు కుటుంబ బంధాలలో ఎవరికి కూడా జాగ్రత్త లేదు. అయినా పిల్లలు మనం కనాలని కన్నామేంటి? మనమేదో మన శరీర కోరిక ప్రకారంగా భార్య భర్తలుగా మనము ఒకటిగా ఉంటున్నప్పుడు ఆ పిల్లలు కలిగేదే, కానీ ఇది మన కనాలని కన్నమా అనే దగ్గరకు వచ్చి ఇటువంటి వైఖరి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గర్భఫలం, దేవుడు నాకు ఇచ్చిన సంతానం, దేవుడు నాకు ఇచ్చిన భర్త, దేవుడు నాకు ఇచ్చిన భార్య, దేవుడు నాకు ఇచ్చిన తల్లి తండ్రి అనేది లేకుండా దేవుని బిడ్డలారా ఏమంటారు, నన్ను ఎందుకన్నా నువ్వు పిల్లలు, రే బాబు జాగ్రత్త. అటువంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిచ్చిన అనుకోరు. ఈ ఏలి అనే ఈ వృద్ధుడంట దేవుడిచ్చిన కుటుంబంలో ఎలాగ వారిని పెంచుకోవాలో పెద్ద పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎడుతున్నాడు. ఏంటి ఉపయోగం? నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదు. భార్య విషయంలో కూడా, దేవుని బిడ్డలారా భర్తల విషయంలో కూడా నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. అది నీకు ఎంతైనా కీడు తెస్తుంది. ఈ రోజు తన కుటుంబం ఏమైపోయిందో చూడండి. ఇలా కొడుకులంట ఇశ్రాయేలు అందరి పక్షాన మేముంటామని చెప్పి యుద్ధం చేస్తున్నారంట. ఆ యుద్ధంలో ఒకటే రోజు 2 కొడుకులు కూడా మరణించారు. అదే రోజు వాళ్ళ మరణించారన్న విషయము ఇలా తండ్రికి తెలిసింది. ఈ వృద్ధుడైనటువంటి ఏలికి తెలిసి ఇతను కూడా హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే వెనక్కి పడిపోయి మెడరికి చనిపోయాడు. చూడండి, కుటుంబ బంధాలు భద్రంగా కాపాడకపోతే ఎక్కడికి తోమ తీస్తున్నాయి. ఈ రోజు మనకు కనబడేది ఏంటంటే, పిల్లలు మాటం లేదు, భార్య ఇలా మాట్లాడుతుంది, భర్త ఇలా అయిపోయాడు. ఏంటి? ఎందుకు తీసుకోలేదు శ్రద్ధ? నువ్వు ఈ ఏలి ఎందుకు తీసుకోలేదు? బిజీ నువ్వు చూస్తా జాగ్రత్త. ఇతను చూస్తాడు బిజీ, చాలా బిజీ, దేవుడు పనిలోనే బిజీ. కానీ దేవుడు ఒప్పుకోడు. నేను ప్రార్థన చేస్తున్నా, నేను భక్తి చేస్తున్నా, కుదరదు. నువ్వు ప్రార్థన చేయాలా, నీకు దేవుడిచ్చిన ప్రతి వాటి పట్ల బహు శ్రద్ధ కలిగి అక్కడ జాగ్రత్తతో చూసుకోవాలి. అప్పుడు నీ ఆత్మీయ జీవితము బాగుంటుంది, నీ బిడ్డల ఆత్మీయ జీవితం బాగుంటుంది, నీ కుటుంబ బంధాలు కూడా బలంగా ఉంటాయి.